హాయ్ ఎవ్రీవన్. శ్రీ విష్ణు, ఇవానా అండ్ కేతికా శర్మ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన యాష్ సింగిల్ మూవీ ఈరోజే థియేటర్స్ రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది అంటే ఓకే భయ్య, నాకైతే నచ్చింది. ఇట్స్ ఏ 2 hours పాసిబుల్ కామెడీ ఎంటర్టైనర్. సో ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ రాజా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఆడియన్స్ పల్స్ను పట్టుకొని మన తెలుగు ఆడియన్స్ పట్లర్గా హిలేరియస్గా డిజైన్ చేశాడు ఈ మూవీని. ఇప్పుడు మేజర్ ఆడియన్స్ మూడ్ ఏంటంటే, ఈ కథలో కాకరకాయలు అవన్నీ మాకు అవసరం లేదు, థియేటర్లో కూర్చున్నామా, హ్యాపీగా 2 hours నవ్వుకున్నామా, బయటకు వచ్చామా, ఎగ్జాక్ట్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యి రీసెంట్గా చాలా మూవీస్ సక్సెస్ అయినాయి. అవన్నీ మనకు తెలిసినవే. సో మచ్చొక్కి మన జాతిరత్నాలు, మ్యాడ్, ప్రేమలు, ఆయ్, ఇవన్నీ ఇప్పుడు ఈ లిస్ట్లో యాజ్ సింగిల్ కూడా చేరింది. స్టోరీ పరంగా ఈ మూవీ అయితే చాలా వీక్, చాలా అంటే చాలా వీక్ అని చెప్పాలి. కానీ కామెడీ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ భయ. కొన్ని కామెడీ డైలాగ్స్, కామెడీ సీన్స్ అండ్ సోషల్ మీడియాలో వైరల్ మేమ్స్, పెద్ద హీరో డైలాగ్స్ ఎవరిని వదలలేదు మన శ్రీ విష్ణు. ప్రతి హీరోని ఆ మ్యానరిజంని ఎవరిని వదలలేదు. అండ్ వాళ్ళ మ్యానరిజం చాలా బాగా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్. అండ్ శ్రీ విష్ణు కూడా పర్ఫెక్ట్గా చేశాడు ఆ మ్యానరిజమ్స్ కూడా అండ్ ఆ మిమిక్రీ కూడా. సో ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఇదే అవుతుంది, ఈ కామెడీ టైమింగ్ అండ్ సోషల్ మీడియా మేమ్స్ని యూజ్ చేయడమే చాలా ట్రెండింగ్ అనిపిస్తుంది ఆడియన్స్కి. సో డిఫరెంట్గా అనిపిస్తుంది. సో స్టోరీ ప్లాట్కి వస్తే ఏం లేదు భయ్య, రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. తరతరాలుగా మన తెలుగు సినిమాల్లో వస్తున్న స్టోరీ పాయింటే, చాలా ఫ్లాట్ లైన్. ఈ ఫ్లాట్ లైన్ పట్టుకొని 2 hours మన డైరెక్టర్ ఓన్లీ కామెడీ మీద బేస్ చేసుకొని హిలేరియస్గా నడిపించాడు. జనరల్గా స్టోరీకి వస్తే, విజయ్ అంటే మన శ్రీ విష్ణు ఒక బ్యాంక్ ఎంప్లాయ్, సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. మనకు లవర్ లేదే, మనకు అమ్మాయి లేదే మన జీవితంలో అని. అటువంటి టైంలో మన శ్రీ విష్ణు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సో మన కేతికా శర్మ చేసింది పూర్వ. ఆ అమ్మాయిని మనోడు గోగుతుంటాడు. అండ్ మనోడిని అదే టైంలో ఇంకో అమ్మాయి హరిణి, మన ఇవానా చేసిన ఆ క్యారెక్టర్, ఆ అమ్మాయి గోగుతుంటుంది. సో ఈ గోకుల్లో ఎవరి గోకుడు సక్సెస్ అయింది ఫైనల్గా, ఎవరిని సెట్ చేస్తున్నారు, శ్రీ విష్ణు ఫైనల్గా ఎవరిని సెట్ చేస్తున్నారు అదే మన తెలియాలంటే స్టోరీ అయితే మీరు చూడాలి, అంటే మూవీ అయితే చూడాలి కంపల్సరీగా. అయితే సరే ఈ స్టోరీని పక్కన పెడితే, అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా, కొంచెం ఎమోషనల్ సీన్స్ అట్లీస్ట్ క్లైమాక్స్లో ఉంటాయేమో అని నేను అనుకున్నాను. బట్ డైరెక్టర్ చాలా తెలివిగా ఆ క్లైమాక్స్ కూడా ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ వాటి ఓల్డ్ జానర్లోకి పోకుండా చాలా తెలివిగా హిలేరియస్గానే దాన్ని కూడా ప్లాన్ చేశాడు. క్లైమాక్స్ చాలా కామెడీ ఉంటుంది. 15 minutes, లాస్ట్ 15 minutes ఒక మ్యారేజ్ సీన్ ఉంటుంది. ఆ మ్యారేజ్ సీన్ చాలా కామెడీ వర్కౌట్ అవుతుంది. అంటే ఫైనల్గా మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు నవ్వుకుంటానే బయటకు వస్తారు. సో ఇక శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్కి వస్తే, తన కామెడీ టైమింగ్, తన మర్మరింగ్ డైలాగ్స్, ఒక సపరేట్ స్టైల్ ఉంది శ్రీ విష్ణు కామెడీలో. దట్ మీన్స్ కొంతమంది హీరోలు కొంతవరకు మాత్రం ఎంగేజ్ చేయగలరు కామెడీతోటి. బట్ 2.5 hours కూడా తన కామెడీ టైమింగ్తో ఎంగేజ్ చేయగలడు శ్రీ విష్ణు. ఈ మూవీకి అయితే పెద్ద అసెట్ అని చెప్పాలి. అండ్ ఈ కామెడీ సామ్రాజ్యంలో, యాష్ సింగిల్ అనే కామెడీ సామ్రాజ్యంలో ఇద్దరు అధిపతులు ఉన్నారు భయ. ఒకళ్ళు మన శ్రీ విష్ణు అయితే, ఇంకొకళ్ళు వెన్నెల కిషోర్ను కూడా సింపుల్గా నేను చెప్పాలంటే నా భాషలో ఈజ్ ద హీరో, సెకండ్ హీరో కంపల్సరీగా. ఎందుకంటే శ్రీ విష్ణు ఉన్న ప్రతి సీన్లో మ్యాక్సిమం 95% వెన్నెల కిషోర్ ఉంటాడు. అంటే మూవీ మొత్తం ఆల్మోస్ట్ వెన్నెల కిషోర్గా ఉంటాడు. అండ్ ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మనం చెప్పలేదు, అల్లాడించేశాడు. సో ఇక్కడ ఈ శ్రీ విష్ణు ఈ మూవీకి గుండెకాయలు అంటాడు. ఇంకా జెన్యున్గా చెప్పాలంటే భయ, నిజంగా ఈ స్టోరీ లైన్ చాలా వీక్ స్టోరీ లైన్, ఓన్లీ కామెడీ మీద రన్ అయిన మూవీ, కామెడీ కోసమే మూవీ. సో శ్రీ విష్ణు కాకుండా ఇంకా ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా రాసుకోండి భయ, ఈ సినిమా కంపల్సరీగా ఫ్లాప్ అయిండేది, ఇదైతే పక్కా. సో ఇక్కడ హీరోయిన్స్ విషయానికి వస్తే, లవ్ టుడే తర్వాత ఇవానా తన లుక్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బబ్లీగా ఉంటాయి, అంటే మనకి చాలా లైవ్గా ఉంటాయి. సో తను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇవానాది. అండ్ ఈ ముగ్గురుతో కంపేర్ చేస్తే, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, ఇవానాతో కంపేర్ చేస్తే కొంచెం కేతికా శర్మే అండర్ పర్ఫార్మెన్స్ అనిపించింది. మెయిన్గా పర్టికులర్గా అయితే ఎమోషనల్ సీన్స్లో మరీ ఎవరో 10 మంది పని పెట్టుకొని మరీ తనని ఎమోషనల్గా మోటివేట్ చేసినట్టు అనిపించింది. సో కొంచెం అండర్ పర్ఫార్మెన్సే ఉంది భయ. ఇంకా కొంచెం తను డెవలప్ కావాలి తన యాక్టింగ్లో, అంటే తనకి తగ్గ మూవీస్ అయితే ఏం పడలేదు యాక్చువల్గా. సో ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్. సో అంత పెద్ద వర్క్ ఏం కాదు, అంత గ్రేట్ వర్క్ అని చెప్పలేం.
సోసోగా ఉంది. అండ్ సాంగ్స్ అయితే అసలు బాగాలేవు, యాక్చువల్గా చెప్పాలంటే సాంగ్స్ ఏం బాగాలేవు. సో తనేం పెద్ద గ్రేట్ వర్క్ కాదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గీతా ఆర్ట్స్ లాంటి, అల్లు అరవింద్ లాంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకేమంత గ్రేట్గా అనిపించబోయి, ఏదో ఒక చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత గొప్పగా అయితే లేవు కంపల్సరీగా. అండ్ ఎడిటింగ్ ఈజ్ ఓకే, ఎడిటింగ్ ఈజ్ గుడ్. ఓన్లీ ద మూవీ లెంత్ ఈజ్ 2 hours 9 minutes ఓన్లీ. సో దీంట్లో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్టోరీ ప్లాట్ ఆల్రెడీ వీక్ అయ్యేప్పటికీ కామెడీ కోసమే కొన్ని సీన్లు మనకి ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ సీన్స్ అనేవి రిపీటెడ్ అనిపిస్తుంది. ఆ 2 hours 9 minutes అయిన మూవీ సెకండ్ హాఫ్లో పర్టికులర్గా కొన్ని సీన్స్ ల్యాగ్ అండ్ రిపీట్ అనిపిస్తాయి. అదొక్కటే కొంచెం మైనస్. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సో ఈ మూవీ యాజ్ సింగిల్ అనే మూవీ నేమ్ యాజ్ సింగిలే, కానీ అందరూ లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చిల్డ్రన్ అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ హ్యాపీగా 2 hours నవ్వుకొని బయటకైతే రావచ్చు. మీరైతే డిసప్పాయింట్ అయితే కారు ఈ మూవీ చూసిన తర్వాత. సో ఈ వీకెండ్కి మీ పిక్గా ఈ మూవీని అయితే చూస్ చేసుకోండి. ఇది నా సజెషన్ మాత్రమే. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.